అందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? మీకు ఎలాంటి ధన యోగం రాబోతుంది? ఈ యోగం వల్ల ఎలాంటి ఫలితాలుంటాయి? అలాగే ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సంతాన, ఉద్యోగ, వృత్తి, అలాగే వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది? స్త్రీలకు ఏ విధంగా ఉండనుంది? తులారాశి వారికి డిసెంబర్ నెలలో ఎదురయ్యే అడ్డంకులు ఏమిటి? వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరే వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరూ ఇవ్వకపోవచ్చు, కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిసెంబర్ నెలలో 5 పెద్ద గ్రహాల గోచారం, సూర్యుని రాశి పరివర్తనం, అంగారకుని రాశి పరివర్తనం, బుధుని రాశి పరివర్తనం మరియు వక్రీభవనంలో ఉన్న గురువు కర్కాటక రాశిలో ఉన్నారు. వారు కూడా డిసెంబర్ 5న రాశి పరివర్తనం చేసి మిథున రాశిలోకి వెళ్తారు. శుక్రుని రాశి పరివర్తనం అంటే 5 గ్రహాల రాశి పరివర్తన ప్రభావం తులారాశిపై ఎలా పడుతుందో చర్చించుకుందాం. ముందుగా మనం మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్య స్థానంలో బుధుడు కూర్చుని ఉన్నాడు. అంటే డిసెంబర్లో, నవంబర్లో ఆరోగ్యం పాడవుతున్న సమస్య, నవంబర్లో ఉన్న మానసిక ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది. ఆ సమస్య నుండి మీకు ఉపశమనం లభిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే బుధుడు మీ రాశిలో కూర్చుని ఉన్నాడు మరియు డిసెంబర్ నెలలో మీరు కొత్త విషయాలు నేర్చుకోబోతున్నారు. మీరు నిద్రలేచే సమయం బుధుడి కారణంగా అది కూడా మారబోతోంది. కాబట్టి మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ చూస్తే డిసెంబర్ 1 నుండి 10 మధ్యలో మీరు రోడ్ సైడ్ ఫుడ్ తినకూడదు. లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ సమస్య ఉండవచ్చు. మీరు బయట తింటే తప్ప మీ ఆరోగ్యం చాలా బాగుండబోతోంది. ఇక తులారాశి ధన పరిస్థితి గురించి మనం మాట్లాడితే, ధనస్థానంలో ఎక్కడైతే 8వ సంఖ్య ఉందో అక్కడ సూర్యుడు, అంగారకుడు మరియు శుక్రుడు అనే 3 గ్రహాలు కూర్చుని ఉన్నారు. అంటే ధన సంబంధితంగా చూస్తే నవంబర్ నెల లేదా డిసెంబర్ నెల చూస్తే నవంబర్ నెల కంటే ఈ నెల బెరుగ్గా కనిపిస్తోంది. అంటే డిసెంబర్ నెలలో తులారాశివారికి ఒకవైపు ప్రభుత్వ పథకం నుండి ప్రయోజనం లభించబోతోంది, ముఖ్యంగా డిసెంబర్ 5 నుండి డిసెంబర్ 31 మధ్య. దానితో పాటు పునరుద్ధరణ లేదా ఇల్లు, భూమికి సంబంధించిన ఏదైనా లాభం మీకు లభిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంలో నిలిచిపోయిన పని పూర్తి అవుతుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో మీరు చాలా కష్టపడుతున్నా విజయం తక్కువగా ఉంది. కాబట్టి ఎక్కడో డిసెంబర్లో, అంటే సంవత్సరం ముగింపు నెల, మీ ధనానికి చాలా మంచిది. కానీ మీకు ఖర్చులు కూడా ఉన్నాయి. తులారాశివారికి అంగారక, శుక్రుల కలయిక కూడా ఉంది. అంటే ఇంటీరియర్పై మీ ఖర్చు, వాహనంపై మీ ఖర్చు కూడా ఉండబోతుంది. అవి కూడా అవుతాయి. కానీ మీ ఆదాయం కూడా డిసెంబర్ 5 నుండి 31 వరకు చాలా బాగుండబోతోంది. తులారాశివారి కుటుంబ జీవితం గురించి మనం మాట్లాడితే, బృహస్పతి యొక్క 7వ దృష్టి ఉంది. అంటే మీ కుటుంబ జీవితం బాగుంటుంది. అందులో ఎలాంటి సమస్య లేదు. అవును, డిసెంబర్ 15 నుండి 31 మధ్యలో కుటుంబం నుండి ఎవరైనా మీతో కలిసి ఉండడానికి రావచ్చు. లేదా మీరు కుటుంబంతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రం, నది, పర్వతయాత్రకు కూడా వెళ్లవచ్చు. ఆ యోగం కూడా మీకు డిసెంబర్ 15 తర్వాత ఏర్పడుతోంది. కాబట్టి కుటుంబ సౌఖ్యం బాగున్నట్లు కనిపిస్తోంది. దానితో పాటు ఇప్పుడు మనం తులారాశివారి సంతానం గురించి మాట్లాడుకుందాం. చిన్న సంతానమైనా, పెద్ద సంతానమైనా, సంతాన భావానికి అధిపతి అయిన శని, చంద్రుడు 6వ స్థానంలో కూర్చుని ఉన్నారు. సంతాన విద్యకు డిసెంబర్ నెల చాలా మంచిదిగా ఉంటుంది. సంతాన విద్యకు డిసెంబర్ నెలలో ఎలాంటి ఇబ్బంది కనిపించడం లేదు. లేదా సంతాన కెరియర్కు డిసెంబర్ నెలలో ఇబ్బంది లేదు. కానీ శని, చంద్రుల కలయిక ఉంది. తల్లిదండ్రుల నుండి చిన్న చిన్న తిట్లు సంతానానికి వస్తూ ఉంటాయి. సంతానం కొంచెం సోమరిగా మారుతుంది. పదే పదే చెప్పితే పనిచేసే స్వభావం ఉంటుంది. ఆ యోగాలు డిసెంబర్ నెలలో ఏర్పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. మరియు సంతానంలో కొంచెం చిరాకు పెరగవచ్చు. దాని యోగాలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే 6వ స్థానంలో శని, చంద్రుల కలయిక ఉంది. ఇది సంతానంలో పట్టుదలను పెంచవచ్చు. దానితో పాటు సంతానం ఎక్కువ సమయం గేమింగ్, సోషల్ మీడియాలో గడుపుతుంది. అందుకే తల్లిదండ్రుల నుండి చిన్న చిన్న తిట్లు చిన్న లేదా పెద్ద సంతానానికి రావచ్చు. కానీ సంతాన కార్యక్రమాలకు డిసెంబర్ నెల బాగానే ఉండబోతోంది. సంతానానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ముఖ్య గమనిక, మీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నా, ఎలాంటి బాధలు పడుతున్నా సరే అన్నిటినీ పోగొట్టే పరిహారాలు, పూజలు మీరే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు ఉండదు. పూర్తిగా ఉచితం. ఆ వెబ్సైట్ లింకు కామెంట్ సెక్షన్లో ఉంది. ఒక్కసారి చెక్ చేసి చూడండి. ఇక తులారాశివారి ఉద్యోగం గురించి మనం చర్చిస్తే, ఉద్యోగానికి అధిపతి గురువు మరియు గురువు ఉద్యోగస్థానానికి అధిపతి అయ్యి, అంటే 12వ సంఖ్య ఉన్న 6వ స్థానం రోగం యొక్క స్థానం కూడా. మిత్రులారా, 6వ స్థానం రుణం యొక్క స్థానం కూడా, శత్రువు యొక్క స్థానం కూడా.
మరియు ఇదే కెరియర్ను కూడా ముందుకు తీసుకువెళ్తుంది. అంటే ఉద్యోగ స్థానం మంచి అమ్మకం స్థానం. కాబట్టి 6వ స్థానానికి అధిపతి అయిన బృహస్పతి ఇప్పుడు కర్కాటక రాశిలో కూర్చుని ఉన్నారు. మరియు వీరు డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో కూర్చుని ఉంటారు. అంటే డిసెంబర్ 5 వరకు చూస్తే ఎక్కడో కెరియర్లో మీకు వ్యతిరేకంగా పాలిటిక్స్ ఉండవచ్చు. కెరియర్లో డిసెంబర్ 5 వరకు చాలా మంచి అమ్మకం పనిలో ఆటంకం ఉండవచ్చు. ఆఫీస్లో ఉన్నతాధికారులతో మీ విభేదాలు డిసెంబర్ 5 వరకు ఉండవచ్చు. ఎందుకంటే శుభగ్రహం ఉచ్చరాశిలో వక్రీభవనంలో ఉండటం మంచిదిగా పరిగణించబడదు. ఆ తర్వాత వీరు డిసెంబర్ 5 తర్వాత మిథున రాశిలోకి వెళ్తారు. అంటే డిసెంబర్ 6 నుండి 31 వరకు మంచి అమ్మకం ఉంటుంది. మీపై కోపంగా ఉన్న ఉన్నతాధికారులే మీ మాట వింటారు. దానితో పాటు డిసెంబర్ 6 నుండి 31 మధ్యలో ఆఫీస్ పని నిమిత్తం మీరు మరో నగరానికి వెళ్లవలసి రావచ్చు. మిమ్మల్ని పంపవచ్చు. అంటే డిసెంబర్ 6 నుండి 31 మీకు మంచిది. అవును, ఈ 5 రోజులు ఆఫీస్కు కొంచెం చెడ్డది. ఇక తులారాశివారి దాంపత్య జీవితం గురించి మనం మాట్లాడితే ముందుగా ప్రేమికుల గురించి మాట్లాడదాం. డిసెంబర్ నెల మీ భాగస్వామికి చాలా మంచిదిగా ఉంటుంది. అంటే భాగస్వామితో కలిసి వివాహం, పార్టీ, ఫంక్షన్లలో మీరు వెళ్లే యోగాలు ఏర్పడుతున్నాయి. ప్రేమ, అనురాగం, లౌకపుల్లో చాలా మంచిది. భాగస్వామికి ఏదైనా వాహనం లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ రూపంలో లాభం లభిస్తున్నట్లు కనిపిస్తోంది. తల్లిదండ్రులు మీ భాగస్వామి కోరికను అంగీకరించవచ్చు. కాబట్టి వారి కోసం డిసెంబర్ నెల నాకు మంచిదిగా కనిపిస్తోంది. భార్యాభర్తల గురించి మనం మాట్లాడితే భార్యాభర్తలకు కొంచెం మిశ్రమ ఫలితాలు ఇచ్చేదిగా ఉంది. ముందుగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మీ భాగస్వామికి కొంచెం ఎలర్జీ సమస్య ఉండవచ్చు. ఆ యోగాలు కనిపిస్తున్నాయి. కాని భాగస్వామికి ధనలాభం లభిస్తున్నట్లు కనిపిస్తోంది. భాగస్వామి పేరు మీద ఆగిపోయిన పనులు డిసెంబర్లో పూర్తి అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. మరియు భాగస్వామికి మీరు ఏదైనా కొత్త వాహన సౌఖ్యం ఇవ్వవచ్చు. ఎందుకంటే అంగారకుడు మరియు శుక్రుడు ధనస్థానంలో కూర్చుని ఉన్నారు. కాబట్టి భాగస్వామికి ఏదైనా వాహనం లభించవచ్చు. లేదా భాగస్వామి వాహనంపై ఖర్చు చేయవచ్చు. ఆ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. దానితో పాటు భాగస్వామి యొక్క అమ్మకం డిసెంబర్ నెలలో బాగుంటుంది. మరియు డిసెంబర్ 20 నుండి 31 మధ్యలో భాగస్వామితో కలిసి ఏదైనా పార్టీ ఫంక్షన్కి వెళ్లే యోగాలు. అయినప్పటికీ డిసెంబర్ నెల మొత్తం భార్యాభర్తలు పెళ్లి వేడుకల్లో పాల్గొంటూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే మీ బంధం కూడా బాగుంటుంది. సరే, ఇప్పుడు మనం వ్యాపారం చేసే ఫ్యాక్టరీ నడిపే దుకాణం నడిపే తులారాశి వారి గురించి మాట్లాడుకుందాం. వారికి డిసెంబర్ నెల ఎలా ఉంటుంది? సరే, డిసెంబర్ 1 నుండి 10 వరకు చెడుగానే ఉంటుంది. పని మందకొడిగా ఉంటుంది. మీరు ఏ పని చేస్తున్నారో అది మందకొడిగా ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా మీకు నష్టం జరుగుతుంది. ఉద్యోగి నిర్లక్ష్యం కారణంగా కూడా మీకు నష్టం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మరియు డిసెంబర్ 10 వరకు రోజువారీ ఏదో ఒక ఒత్తిడిని మీరు భరించవలసి వస్తుంది. డిసెంబర్ 11 నుండి 31 వరకు పని మళ్లీ పుంజుకుంటుంది. పని బాగుంటుంది మరియు పనిలో వేగం వస్తుంది మరియు మీకు మంచి కాంటాక్ట్స్ లభిస్తాయి. కాబట్టి మొత్తం మీద డిసెంబర్ 10 వరకు మీ ఖర్చులు ఎక్కువ, మీరు నష్టాన్ని భరించవలసి వస్తుంది. ఆ తర్వాత మీ పని మంచి వేగం అందుకుంటుంది. చూశారుగా తులారాశివారి డిసెంబర్ రాశి ఫలితాలు. ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేనట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.